మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పకోడీ అండి. మరి ఈ పకోడీని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన రెసిపీ వచ్చేసి బెండకాయ పకోడా అండి. అందుకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేనైతే అర్ధ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. అర కేజీ కన్నా కొద్దిగా ఎక్కువనే ఉంటాయి, 3/4 కేజీ పైన ఉంటాయేమో. బెండకాయలు తీసుకున్నాను, బాగా కడిగి పెట్టానండి. అందుకు ఒక నిమ్మకాయ కూడా తీసుకున్నానండి. ఒక సగం వేస్తే అంత అయితే వేయనులే. నిమ్మకాయ, కొద్దిగా అల్లం పేస్ట్ అండి, కావలసినటువంటి ఆయిల్, కరివేపాకు, శనగపిండి, బియ్యం పిండి అండి. ఇది గరం మసాలా, కార్న్ఫ్లోరు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పల్లీలు అండి, వేరుశనగకాయలు, పల్లీలు, కొద్దిగా మిరియాలండి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర అండి, దీన్ని కూడా పొడి చేసి పెట్టుకుందాము. మరి బెండకాయలను అయితే నేను కొంచెం తరిగి పెట్టుకుంటానండి. ఇవి సన్నగా మన ఫ్రైకి పకోడీకి కావాల్సినటువంటి పద్ధతిలో కట్ చేసి పెట్టుకుంటానండి బెండకాయలు. ఇంతేనండి మన బెండకాయ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి. నేను ఇది పొడి చేసి పెట్టుకుంటాను, జీలకర్ర, మిరియాలు కూడా పొడి చేసి పెట్టుకుంటాను. ఇంతేనండి. మళ్ళీ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ విధంగా అయితే కోసి పెట్టుకున్నానండి బెండకాయలు నేను. మీ ఇష్టం అండి, మీరు దీంట్లో సీడ్స్ తీసేస్తామంటే తీసేసుకోవచ్చు. నేనైతే తీయలేదు, లేత లేతగా ఉన్నాయి కదా, బాగా ఫ్రై అయితే నేనైతే తీయలేదు. మీరు తీసి చేసుకోవచ్చండి, మీరు మీ ఇష్టం అది. నేనైతే తీయను. ఈ విధంగా సన్నగా కోసి పెట్టుకోవాలండి. ఒక బెండకాయలు 2 చేసి పెట్టుకున్నాను నేను. పొడుగున్న దాంట్లో చేసిన, చిన్నగున్న దాంట్లో దీంట్లో వేసేసినానండి. ఈ విధంగా అయితే చేసుకోవాలా. ఇప్పుడు నేను దీంట్లో వేస్తానండి. అవి బియ్యం పిండి వేస్తున్నానండి, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. శనగపిండి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. తర్వాత గరం మసాలా వేస్తున్నానండి, ఒక స్పూన్ వేస్తున్నాను అంతే, ఎక్కువేం అవసరం లేదు దీంట్లోకి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. స్పూన్ చిన్నది కదండి, అందుకే ఇంకొద్దిగా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు ఒక 2 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేస్తున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కారం చూపించడం, ఉప్పు కారం ఇందాక మిస్ అయిందండి క్లిప్పు. నేనైతే ఇప్పుడు కారం వేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తున్నానండి కారము. తర్వాత ఉప్పు వేస్తున్నాను, చిన్న స్పూన్ కాబట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. తర్వాత పల్లీలు వేస్తున్నానండి. పల్లీలు ఒక గుప్పెడు తీసుకున్నాను. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం, అది స్కిప్ చేయొచ్చు. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. కొద్దిగా అయితే జీలకర్ర పొడి వేస్తున్నానండి, కొద్దిగా వేసాను, ఒక స్పూను. నిమ్మకాయ వండుతున్నానండి, ఒక సగం బద్ద. కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నానండి. కొద్దిగా మిరియాల పొడి అండి. ఇవన్నీ మనము ఒకసారి చిన్నగా అండి, స్లోగా, గట్టిగా పిసకకుండా స్లోగా కలపాలండి. ఎందుకంటే ఇవి
బెండకాయలు కదా ఇరుగుతాయి అన్నమాట. అందుకే చిన్నగా కలుపుకోవాలండి. ఎక్కువ ప్రెస్ చేసి కలపకూడదు అన్నమాట. దీంట్లో నీళ్ళు అవసరం లేదండి, వేసుకుంటే కొద్దిగా పడతవి, కానీ మరీ లూజుగా వేసుకోకూడదు. ఒక 2 స్పూన్లమైన వేసుకోవాలి అంతే. ఇవి ఒక పట్టుకోనికి ఎక్కువ నీళ్ళు వేస్తే కోటింగ్ అనేది రాదనమాట. అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే నాకు సరిపోయినట్లే ఉందండి. పడుతుందట్లనే ఉందండి. మనం కొంచెం వేసుకుందాంలే, కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి పప్పుచారు చేసుకున్నప్పుడు. ఇట్లా అన్నంలోకి నంచుకోనికి చారు పప్పు చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. అన్నీ అయితే వేసామండి. ఇంకా ఒక 5 నిమిషాలండి. మనం ఆయిల్ కాగే లోపల దీన్ని పక్కగా పెట్టేసుకుందాము. కొద్దిగా అయితే వాటర్ పడుతుందండి. ఊకట్లా పైన చల్లుకుందాము. కొద్దిగా అండి, కొద్దిగానే వేసాను. ఈ విధంగా అయితే కలిపాము కదండి. ఇంకా మనం ఆయిల్ పెట్టుకుందామండి డీప్ ఫ్రైకి. ఆయిల్ అయితే వేస్తున్నాను. స్టవ్ వెలిగిస్తున్నానండి. ఆయిల్ అయితే వేస్తున్నా నేను. వేసానండి, కొద్దిగానే వేసాను. దండిగా అయితే ఏం అవసరం లేదు. ఇది మనము ఫుల్ పెట్టకుండా అండి, కొద్దిగా సిమ్లో కూడా పెట్టకూడదు. మామూలుగా పెట్టి చేసుకోవాలా, సిమ్లో కూడా పెట్టకూడదు. ఎందుకంటే బాగా ఫ్రై కావాలి కదా. ఆయిల్ అయితే హీట్ అయిందండి. కొద్దిగా వదులుదాం మనము ఆయిల్లో. కరివేపాకు వేసాం కదండి, అది పట్టు అంటుంది. ఈ పకోడీ అండి మా నాయన చాలా ఇష్టం అండి. మా నాయన బాగా మా అమ్మతో చేయించుకొని తినేవాడండి ఇట్లా పకోడీ. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. మనం పల్లీలు అವೆಲ್ಲ వేసాం కదా, ఇంకా బాగుంటాయండి. వెంటనే అయితే కలపకూడదండి. ఇంకా కొద్దిగా ఒక 5 నిమిషాలు అట్లనే పెట్టేసి ఫ్రై అయిన తర్వాత తిప్పుదాము. ఫుల్ అయితే పెట్టకూడదండి మంట. కొద్దిగా అయితే కదిలించానండి. మా నాయనకు చాలా ఇష్టం అండి. మా అమ్మకి చేసి పెడుతుంటే చూసి నేర్చుకున్నానండి. ఇది మా అమ్మ రెసిపీ అండి. ఇది బాగా అయితే ఫ్రై కావాలండి. మనమైతే ఫుల్ అయితే పెట్టలేదు, సిమ్లో కొంచెం ఎక్కువనే పెట్టాను, మరీ తక్కువలో పెట్టలేదండి గ్యాస్. అన్నంలో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. వంటలు చేస్తుంటే మా అమ్మ వంటలలో గుర్తు వస్తున్నాయండి నాకు. బాగా అయితే ఫ్రై అయినాయండి ఇవి తీసేస్తున్నాను నేను. తీసేస్తున్నాను, బాగా ఫ్రై అయినాయండి. అప్పుడు బుడగలు కూడా అనేది పోయినాయండి. ఈ విధంగా అన్నీ చేసేసుకుందామండి. ఇంకా అన్నీ ఫ్రై చేసేసుకుందాము ఈ విధంగానే.
అయిపోయిందండి మన బెండకాయ పకోడీ. చాలా అంటే చాలా బాగుందండి. బాగా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. ఒకట్లు ఎడిస్తే తిరుగుతున్నాయి చూడండి. బాగా క్రిస్పీగా ఉన్నాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. చూసారండి, చాలా బాగా ఫ్రై అయినాయి కూడా. మరి ఈ బెండకాయ పకోడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.